కొన్ని ఏమి కానీ పత్తి చేయండి అంటే నాశనం చేస్తాయి కదా ఈ రోజు కష్టపడాలి చిల్లర పైసలు కొని పెట్టుకొని చిల్లర పైసలు ఉంటాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణానాథ్వా నువ్వు ఓం శ్రీ గణానాథ్వా గణపతి కుంభోహామి కవింక వినాథే మహాగణపతి విఘ్నేశ్వర శ్రీ సత్యనారాయణ స్వామి అనుగ్రహకరుణాకరక్షితర్థమసహస్వరామి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేశ్వర విశ్వేశ్వర లోకేశ్వర శ్రీ మహాగణపతి విఘ్నేశ్వర కరుణాకరక్ష సిద్ధార్థమసహస్వరామి. అగ్గిపెట్టి తీసుకొని అగరబత్తి ముట్టియండి. అగరబత్తితో దీపం ముట్టియండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సర్వేశ్వర అగరబత్తి డీజే సింగిల్ పెన్ తీసుకోండి. అక్కడ దీపం ఓం శ్రీ గణానాథ్వా గణపతి కుంభోహామి కవింక వినాశ్రీ మహాగణపతి విఘ్నేశ్వర ధూపం సమర్ప్యామి దీపం సమర్ప్యామి కుంకుమ సమర్ప్యామి గంధం సమర్ప్యామి పుష్పం సమర్ప్యామి అక్షితాం సమర్ప్యామి నానావిధ పరిమళ పత్ర పుష్పం సమర్ప్యామి. ఒకసారి చూపెట్టమంట చూపెట్ట ఒకసారి ఎడం చేత పట్టుకొని కుడి చేత దేవుని చూపుతాను. ఓం శ్రీ గణానాథ్వా గణపతి కుంభోహామి కవింక వినా అక్కడ గ్లాస్ పెట్టి తీసుకోండి. నానావిధ పరిమళ పత్ర పుష్పం సమర్ప్యామి. ఓం శ్రీ గురుభ్యో నమః. మొదలు కొంచెం పసుపు చంపులు చెంబులో కొంచెం పసుపు దానికి చెంబాయికి పట్టుకోవాలి. కింద ఎడం చేయి పైన కుడి చేయి పెట్టు. ఆయన కింద ఎడం చేయి పైన మనం పైన పెట్టాము. ఓం శ్రీ కలశస్య ముఖే విష్ణు కంఠే నమస్తా కలశద్రకర్ష్యామి. కలశ శుద్ధోదక స్నానం సమర్ప్యామి. శ్రీ సత్యనారాయణ స్వామి శుద్ధోదక స్నానం సమర్ప్యామి. శ్రీ విఘ్నేశ్వర శుద్ధోదక స్నానం సమర్ప్యామి. శ్రీ మహాలక్ష్మి శ్రీ మాదుర్గా శ్రీ రామలక్ష్మణ శత్రుఘ్న సీతా సమేత శ్రీ ఆంజనేయ స్వామి శుద్ధోదక స్నానం సమర్ప్యామి. లోపల పువ్వు ఉంటుంది కాడ పట్టుకొని ఇట్లా తిప్పు లోపల వాటర్ లోపల గంగే సన్నది గోదావరి నవదశ కావేరి జలస్మరణ సన్నిధి గురువు పన్నెండు తీసుకొని గౌరవ మీద పీఠ మీద కొంచెం జల్లు అక్కడి నుంచి ఇట్లా. ఓం శ్రీ గురు ఇంట్లో 4 మూల జల్లు ఈ మూల ఆ మూల 4. ఓం శ్రీ గంగే సన్నది గోదావరి నర్మదశ కావేరి జలస్మరణ సన్నిధి గురువు ఆయన జల్లాలి పైన పెట్టు. ఓం శ్రీ కలశస్య ముఖే నీ మీద జల్లుకో తర్వాత ఆమె జల్లు. ఓం శ్రీ ఒక్క నిమిషం. ఓం శ్రీ కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రమస్త కలశ కలశ శుద్ధోదక స్నానం సమర్ప్యామి. పువ్వు పట్టుకొని తిప్పు. గంగే సన్నది గోదావరి నర్మదశ కావేరి జలస్మరణ సన్నిధి గురువు కొంచెం పీఠ మీద జల్లు. ఇంట్లో 4 మూల జల్లు. ఓం శ్రీ గంగే సన్నది గోదావరి నవదశ కావేరి జలస్మరణ సన్నిధి గురువు కలశ శుద్ధోదక స్నానం సమర్ప్యామి. ఇప్పుడు ఏమి జల్లుకో ఏమి జల్లు. అమ్మా చెంబు మీరు తీసుకోండి ఒకసారి పట్టుకున్నారా. ఓం శ్రీ కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రమస్త కింద పెట్టి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రమస్త కలశద్రకర్ష్యామి. కలశ శుద్ధోదక స్నానం సమర్ప్యామి. గంగే సన్నది గోదావరి నవదశ కావేరి జలస్మరణ సన్నిధి గురువు కొంచెం పీఠ మీద నీళ్ళు జల్లండి. ఇంట్లో 4 మూల జల్లండి. ఓం శ్రీ గంగే సన్నది గోదావరి నవదశ కావేరి మేము జల్లుకోండి ఆమె జల్లండి. తర్వాత పిల్లల మీద జల్లండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గంగే సన్నది గోదావరి నర్మదశ కావేరి జలస్మరణ సన్నిధి గురువు కలశస్య శుద్ధోదక స్నానం సమర్ప్యామి. ఓం శ్రీ గురుభ్యో కింద పెట్టండి. అక్షంత తీసుకొని ఇప్పుడు దానికి కంకణ తీసుకో. ఫస్ట్ నువ్వు ఇయ్యమ్మా కంకణ తీసుకో. వాళ్ళకి 2 ఇచ్చేయండి. మీరు 2 తీసుకోండి వీళ్ళకి 2 ఇచ్చేయండి. మనం ఫస్ట్ ఆయన కట్టు నువ్వు కట్టమ్మ ఫస్ట్. ఓం శ్రీ
రమాశ్రీ సత్యనారాయణ స్వామి కంకణధారణ పూజ కరిష్యామి. శ్రీ విఘ్నేశ్వర కంకణధారణ పూజ కరిష్యామి. శ్రీ పార్వతీ పరమేశ్వర కంకణధారణ పూజ కరిష్యామి. శ్రీ రామ లక్ష్మణ శత్రుఘ్న సహిత సీతా సమేత శ్రీ ఆంజనేయ స్వామి కంకణధారణ పూజ కరిష్యామి. అక్షంతలు ఇచ్చి ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేశ్వర విశ్వేశ్వర లోకేశ్వర శ్రీ విఘ్నేశ్వర శ్రీ సత్యనారాయణ స్వామి ఎడం చేద్దాం. ఓం శ్రీ రమా సత్యనారాయణ స్వామి కంకణధారణ పూజ కరిష్యామి. ఓం శ్రీ గురుభ్యో నమః. అక్షంతలు ఇచ్చి ఓం శ్రీ గురుభ్యో నమః. గట్టిగా జర మూడు మూడు లేదు. ఓం శ్రీ గణానాం త్వా గణపతి కుంభోహామి కవిం కవీనా. అక్షింత దేవుడు ధరేమ్మ. ఓం శ్రీ గణానాం త్వా గణపతి కుంభోహామి కవిం కవీనా. శ్రీ రమాశ్రీ సత్యనారాయణ స్వామి అనుగ్రహణ కటాక్ష. అక్షింత దేవుడు ధరేసేమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణానాం త్వా గణపతి కుంభోహామి కవిం కవీనా. శ్రీ రమాశ్రీ సత్యనారాయణ స్వామి కరుణ కటాక్ష సిద్ధార్థ మనసాస్వరామి. అమ్మాయి అక్షింత తీసుకోండి. ఒకసారి నమస్కారం చేసుకోండి. ఫస్ట్ ఒకసారి చెప్పండి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి. సిద్ధిర్ భవతు మే సదా. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య బుద్ధి సిద్ధి విద్య ధన సిద్ధార్థం భిక్షాందేహి చ పార్వతి. నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ మహాగణపతి విఘ్నేశ్వర కరుణాకటాక్ష సిద్ధార్థ మనసాస్వరామి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మళ్ళీ అక్షరం తెలుసుకోండి. అమ్మాయి కొంచెం ముందు జరగండి. మీరు కదా అందకపోతే ముందు జరగండి. ఓం శ్రీ గురుభ్యో నమః. గణానాం త్వా గణపతి కుంభోహామి. అమ్మ అక్షింతని ఎడం చేత పట్టుకొని. అమ్మ వినివే అమ్మ అందుకే చెప్తున్నా. ఎక్కడ వింటున్నావు? అక్షింతని ఎడం చేత పట్టుకొని కుడి చేత్తో మంచి మొక్కుకొని ఘోరం ఉంది కదా పసుపు గౌరమ్మ గౌరమ్మ దగ్గర వేసుకునండి. మన ఇంట్లోని మన పల్లెల్లోని ఏ ఆటంకాలు రాకుండా జరగాలని విఘ్నేశ్వరాయ నమః అనుకుని వేసుకునండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ గణాధిక్షాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ సుముఖాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ ఏకదంతాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ విఘ్నహంత్రే నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ విశ్వనేత్రాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ శూర్పకర్ణాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ బాలచంద్రాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ సర్వేశ్వరాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ గణాధీశాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ ఉమాపుత్రాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ లంబోదరాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ గోగ్రజ్యాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ విశ్వనేత్రాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ బిందదంతాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ వడవే నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ హిరంబాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ లంబోదరాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ శూర్పకర్ణాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ గణాధీశాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ విఘ్ననేత్రాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ విశ్వనేత్రాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ ద్విముఖాయ నమః. ఓం శ్రీ ప్రముఖాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ సుముఖాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ గౌరీపుత్రాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ గౌరీపుత్రాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ పార్వతీనందనాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ హస్తగ్రీవాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ మంగళస్వరూపాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ శ్రీపతే నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ భవానిత్యాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ సర్వనేత్రాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం సిద్ధి వినాయకాయ నమః. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ బుద్ధి వినాయకాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ కుంజర భంజనాయ నమః. ఓం శ్రీ గం గణపతే నమః. ఓం శ్రీ లంబోదరాయ నమః. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ కవిష్ట బలప్రియాంకాయ
नमः ओम श्री गं गणपतये नमः ओम श्री गंगासुताय नमः ओम श्री गं गणपतये नमः ओम श्री सरसामनिताय नमः ओम श्री गं गणपतये नमः ओम श्री पंचास्ताय नमः ओम श्री गं गणपतये नमः ओम श्री उन्नतवेशाय नमः ओम श्री गं गणपतये नमः ओम श्री कल्याण गुरवे नमः ओम श्री गं गणपतये नमः ओम श्री मंगलप्रदाय नमः ओम श्री गं गणपतये नमः ओम सिद्धि विनायकाय नमः ओम श्री गं गणपतये नमः ओम श्री बुद्धि विनायकाय नमः ओम श्री गं गणपतये नमः ओम श्री लंबोदराय नमः ओम श्री गं गणपतये नमः ओम श्री महागणाधिपतये नमः శ్రీ మొత్తం చేతిలో ఉన్నవి ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కొంచెం కుంకుమ వేయండి కొంచెం పసుపు వేయండి వీళ్ళందరినీ ఏమంటారు కుంకుమ వేయండి కొంచెం పసుపు వేయండి కొంచెం గంధం వేయండి ఒకటి ఓం మహాగణ విఘ్నేశ్వర కుంకుమ సమర్ప్యామి గంధం సమర్ప్యామి పుష్పం సమర్ప్యామి అక్షితాన్ సమర్ప్యామి నానావిధ పరిమళ పత్ర పుష్పం సమర్ప్యామి ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ गणानान्त्वा गणपति कुंभोहामी कविं कवीनाश्री महागणपति विघ्नेश्वर करुणाकटाक्ष ओम नश्री गणानान्त्वा गणपति कुंभोहामी कविं कवीना ओम नश्री गणानान्त्वा गणपति कुंभोहामी कविं कवीना सिद्धार्थमन सहस्ररामी ఇప్పుడు లోపల కలశం ఉంది కదా కలశం దగ్గర ఏంటి కలశం అంటే అమ్మవారు మన ఇంటి కులదేవత అమ్మవారి మధ్య మొక్కుకొని కలశం దగ్గర కొంచెం చేస్తున్నాం ఇప్పుడు ఎలా చేస్తారో అలాగే ఓం శ్రీ కేశవాయ నమః ఓం శ్రీ నారాయణాయ నమః ఓం శ్రీ మాధవాయ నమః ఓం శ్రీ విష్ణాయ నమః ఓం శ్రీ మధుసూదనాయ నమః అక్షంతరి ఓం శ్రీ కేశవాయ నమః ఓం శ్రీ నారాయణాయ నమః ఓం శ్రీ మాధవాయ నమః ఓం శ్రీ విష్ణాయ నమః ఓం శ్రీ మధుసూదనాయ నమః ఓం శ్రీ శూలపాలాయ నమః ఓం శ్రీ ఖడ్గాంగనాయ నమః ఓం శ్రీ విష్ణువాయ నమః ఓం శ్రీ అంబికానాథాయ నమః ఓం శ్రీ శ్రీకంఠాయ నమః ఓం శ్రీ భక్తవత్సలాయ నమః ఓం శ్రీ భవాయ నమః ఓం శ్రీ సర్వాయ నమః ఓం శ్రీ శ్రీకంఠాయ నమః ఓం శ్రీ ఉగ్రగణ్యాయ నమః ఓం శ్రీ కపాలనాయ నమః ఓం శ్రీ అంధకాసురాయ నమః ఓం లలాటక్షాయ నమః ఓం శ్రీ కాలకాలాయ నమః ఓం శ్రీ గురుపరిదాయ నమః ఓం పంచహస్తాయ నమః ఓం శ్రీ గిరీశాయ నమః ఓం శ్రీ గిరింగాయ నమః ఓం శ్రీ అనంగాయ నమః ఓం శ్రీ భుజంగభూషణాయ నమః ఓం శ్రీ గిరిధన్యాయ నమః ఓం శ్రీ గిరిపన్యాయ నమః ఓం శ్రీ కృతివాసాయ నమః ఓం శ్రీ పురాణపురుషాయ నమః ఓం శ్రీ భవతే నమః ఓం శ్రీ ప్రమదాయ నమః ఓం శ్రీ మృత్యుంజయ నమః ఓం నీలకంఠాయ నమః ఓం శ్రీ జగన్మాతాయ నమః మళ్ళీ అక్షింతలు వేసేయండి ఓం శ్రీ జగన్మాత శ్రీ ఇష్టదేవత కులదేవత అనుగ్రహ కరుణాకర సిద్ధార్థమన్ సహస్రరామే మళ్ళీ ఇప్పుడు కుంకుమ పసుపు పువ్వు ఓం శ్రీ మహాగణపతి విఘ్నేశ్వర కుంకుమ సమర్ప్యామి గంధం సమర్ప్యామి పుష్పం సమర్ప్యామి అక్షితాన్ సమర్ప్యామి నానావిధ పరిమళపత్ర పుష్పం సమర్ప్యామి ఓం శ్రీ గురుభ్యో నమః సర్వేశ్వర విశ్వేశ్వర లోకేశ్వర శ్రీ విఘ్నేశ్వర కరుణాకటాక్ష సిద్ధార్థమన్ సహస్రరామే ఓం శ్రీ గురుభ్యో నమః సర్వేశ్వర పువ్వు తీసుకో కారణం నువ్వే ఓం శ్రీ గురుభ్యో నమః మీకు ఓం శ్రీ తల పెట్టుకోమ్మా ఓం శ్రీ గురుభ్యో నమః సర్వేశ్వర విశ్వేశ్వర లోకేశ్వర శ్రీ మహాగణ విఘ్నేశ్వర నువ్వు ఇవ్వండి ఓం శ్రీ అమ్మ మీరు ఓం శ్రీ గురుభ్యో నమః గణానాన్త్వా గణపతి కుంభోహామి కవిం కవీనా జ్యేష్ఠరాజం క్షీరసారం శ్రీ మహాగణాధిపతి నమః ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కరుణాకటాక్ష సిద్ధార్థమన్ సహస్రరామే మా ఇప్పుడు కాయిన్స్ ఉన్నాయి కదా కాయిన్ అందరూ ఒక్కొక్క తీసుకోండి సరిపోతుంది అందరికి తీసుకొని దాన్ని కొంచెం తడి రాసి కొంచెం బొట్టు పెట్టాము నీళ్ళు తడిపి బొట్టు పెట్టి ఓం శ్రీ గణానాన్త్వా గణపతి కుంభోహామి కవిం కవీనా శ్రీ మహాలక్ష్మి శ్రీ మా దుర్గా శ్రీ మా సరస్వతి జగన్మాత కరుణాకటాక్ష సిద్ధార్థమన్ సహస్రరామే ఏదైనా పట్టుకో ఓం శ్రీ గురుభ్యో నమః పట్టుకొని మంచిగా లక్ష్మీ కటాక్షం కలగాలని లక్ష్మీదేవికి అమ్మవారికి మొక్కుకొని ఒకసారి చెప్పండి నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి జగన్మాత నమోస్తుతే నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి సర్వదుఃఖ హరే దేవి సర్వపాప హరే దేవి మహాలక్ష్మి జగన్మాత నమోస్తుతే సిద్ధి బుద్ధి ప్రదే దేవి భక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మి జగన్మాత నమోస్తుతే ఆద్యంత రైతాదేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతి మహాలక్ష్మి జగన్మాత నమోస్తుతే పద్మాసనే పద్మాకరే పద్మహస్తే పద్మప్రియే మహాలక్ష్మి జగన్మాత నమోస్తుతే త్రికాలం యం పఠే నిత్యం
महाशत्रु विनाशनम महालक्ष्मी महादुर्गा महासरस्वती जगन्माता नमोस्तुते आदिलक्ष्मी नमोस्तुते विद्यालक्ष्मी नमोस्तुते उद्योगलक्ष्मी नमोस्तुते व्यापारलक्ष्मी नमोस्तुते संतानलक्ष्मी नमोस्तुते धान्यलक्ष्मी धनलक्ष्मी वरलक्ष्मी अष्टलक्ष्मी नमोस्तुते नमस्कार చేసుకున్న గౌరవ పెట్టండి మా అందరూ ఒక దగ్గర పెట్టండి ఓం శ్రీ మహాలక్ష్మి శ్రీ మా దుర్గా శ్రీ మా సరస్వతి జగన్మాత కరుణాకర క్షిత్రతమ శాస్త్రమి ఓం శ్రీ గురుభ్యో నమః ధర్మేశ్వర కుంకుమ పసుపేయండి అమ్మా మీరు నువ్వు కూడా ఏమో కొంచెం అంటుందా నీకు ఓం శ్రీ జగన్మాత కుంకుమ సార్ ప్యామి గంధం సార్ ప్యామి పుష్పం సార్ ప్యామి అక్షితారం సార్ ప్యామి నానావిధ పరిమళ పత్ర పుష్పం సార్ ప్యామి అక్కడ వేసిన కుంకుమ కొంచెం తీసుకొని బొట్టు పెట్టుకోమ్మా నువ్వే అమ్మా నీకు నీకు అమ్మా నువ్వే తీసుకోవాలి నువ్వే తీసుకొని నువ్వు బొట్టు పెట్టుకొని మంగళసూత్ర పెట్టుకొని తర్వాత ఆయన పెట్టాలి ఓం శ్రీ గురుభ్యో నమః మంగళసూత్ర పెట్టుకున్నాక తర్వాత ఆయన పెట్టు ఓం శ్రీ మహాలక్ష్మి శ్రీ మా దుర్గా శ్రీ మా సరస్వతి జగన్మాత ఇష్టదేవత కులదేవత కరుణాకర క్షిత్రతమం సహస్రమి ఓం శ్రీ గురుభ్యో నమః మళ్ళీ లక్ష్మితో తీసుకోండి ఓం శ్రీ ఇప్పుడు లోపల నవగ్రహాలు పూజ చేస్తారు మామూలుగా మామూలు ఇప్పుడు నవగ్రహాలు ఎవరు చేయరు మామూలు గుళ్ళోనే చేస్తారు ఇలా మండపాలు పెట్టినప్పుడు నవగ్రహాలు చేస్తారు గ్రహదోషాలు ఉన్నాయి చికాకులు ఉన్నాయి ఆరోగ్యం సరిగా ఉండడం లేదు వచ్చిన డబ్బులు రావడం లేదు ఇలాంటివన్నిటికీ నవగ్రహాలకి 9 గ్రహాలు ఉంటాయి కదా మన గుడి దగ్గర ఉన్నాయి ఇక్కడి నుంచి స్టార్ట్ సూర్యుడు చంద్రుడు కుజ బుధ గురు శుక్ర లాస్ట్ లో శని రాహు కేతు 9 దగ్గర కొంచెం వేస్తున్నాండి ఓం శ్రీ గురుభ్యో నమః ఎవరైతే అంటుందో వాళ్ళు వేయండి అందరం వాళ్ళు చేయన పట్టుకోండి ఓం శ్రీ గురుభ్యో నమః ఫస్ట్ ఇక్కడ ఓం శ్రీ సూర్యగ్రహ కరిష్యామి సూర్యగ్రహశాంతి సూర్యదాక్షామి ఆత్మశాంతి బుద్ధి శాంతి ధన శాంతి ఓం శ్రీ శ్రీ సత్యనారాయణ మండప సన్నిధి శ్రీ సూర్యగ్రహ కరిష్యామి ఓం శ్రీ రెండోది ఓం శ్రీ చంద్రగ్రహ కరిష్యామి చంద్రబుద్ధి కరిష్యామి ధనదాక్షామి ఓం శ్రీ సత్యనారాయణ మండప సన్నిధి శ్రీ ఆయురారోగ్య సిద్ధార్థం మనోవాంఛా సిద్ధార్థం శ్రీ చంద్రగ్రహ కరిష్యామి మూడోది ఓం శ్రీ కుజగ్రహ కరిష్యామి కుజబుద్ధి కరిష్యామి గుద్ధాక్షామి ఆత్మశాంతి బుద్ధి శాంతి ధన శాంతి ఓం శ్రీ కుజగ్రహాలు కరిష్యామి ఫోటో దగ్గర ఓం శ్రీ బుధగ్రహాలు కరిష్యామి ఉన్నత విద్యా సిద్ధార్థం ఉన్నత ఉద్యోగ సిద్ధార్థం ధన కనక వస్తువాహన సిద్ధార్థం శ్రీ బుధగ్రహ దేవత అవధవ కరిష్యామి ఓం శ్రీ కలసం దగ్గర ఓం శ్రీ గురుగ్రహాలు కరిష్యామి గురుబుద్ధ కరిష్యామి గురుధాన్వేక్ష్యామి ఆత్మశాంతి బుద్ధి శాంతి శాంతి ఓం శ్రీ గురుగ్రహ దేవత అవధవ కరిష్యామి గురుగ్రహ కరుణాకర సిద్ధార్థం సహస్రమి గౌరమ్మ దగ్గర ఓం శ్రీ శుక్రకరిష్యామి శుక్రకరిష్యామి శుక్రదాక్షామి ఆత్మశాంతి బుద్ధి శాంతి శాంతి దాంపత్య అనుకరణాకర సిద్ధార్థం శ్రీ శుక్రకర దేవత అవధకరిష్యామి ఓం శ్రీ శనిగ్రహ దేవత కోనాకి ఓం శ్రీ శనిగ్రహ అవకరిష్యామి శనిపతికరిష్యామి శనిధాన్వేక్ష్యామి ఆత్మశాంతి బుద్ధి శాంతి శాంతి ఓం శ్రీ శనిగ్రహ అవకరిష్యామి రెండింటికి మధ్యని ఓం శ్రీ రాహుగ్రహ కరిష్యామి రాహు కరిష్యామి రాహు ధనరక్ష్యామి ఆత్మశాంతి బుద్ధి శాంతి శాంతి ఓం శ్రీ రాహుగ్రహ కరిష్యామి కోనాకి ఓం శ్రీ కేతుగ్రహ కరిష్యామి కేతుబుద్ధి కరిష్యామి కేతు ధనరక్ష్యామి సర్వగ్రహాదోషార్థం శ్రీ కేతుగ్రహ కరిష్యామి చేతిలో మొత్తం వేసేయండి ఓం శ్రీ గురుభ్యో నమః పూలు ఉంటే పూలు పెట్టండి 9 పూలు పూజలో ఉన్నాను వస్తాను ఒక అర్థగంట వస్తాను వచ్చినాక ఫోన్ చేస్తాను వచ్చిన ఓం శ్రీ గురుభ్యో నమః మా చెప్పులో నీళ్ళు ఉన్నాయి కదా కొంచెం పూజలో నీళ్ళు తీసుకొని చేయగలుగుకోండి నవగ్రహాలు కాలు పెడుతుంది మనం కొంచెం శాస్త్రానికి దేవుడి దేవుడు కడగద్దు పక్కన ఇట్లా చేసుకుని నీళ్ళు వేసుకుని కడుక్కుంది ఓం శ్రీ నవగ్రహ దేవత కరుణాకటాక్ష సిద్ధార్థమన్ సహస్రమి సూర్యగ్రహ చంద్రగ్రహ కుజగ్రహ బుధగ్రహ గురుగ్రహ దేవత కరుణాకటాక్ష సిద్ధార్థమన్ సహస్రమి ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ గణానాం త్వాగణపతి కుంభోమి కవి కవీనా జ్యేష్ఠరాజం శిరసారం ఓం శ్రీ మహాగణాధిపతి నమస్కారం చేసుకోండి ఒకసారి చెప్పండి మమ కుటుంబాన క్షేమ ధైర్య అభయ విజయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ఉన్నత విద్య ఉన్నత ఉద్యోగ వ్యాపార అభివృద్ధి సిద్ధార్థం సర్వకార్య సిద్ధార్థం సర్వగ్రహ దోష పరిహారార్థం సూర్యగ్రహ చంద్రగ్రహ కుజగ్రహ బుధగ్రహ గురుగ్రహ శుక్రగ్రహ శనిగ్రహ రాహుగ్రహ కేతుగ్రహ
మళ్ళీ చెప్పాలా? కేతుగ్రహ నవగ్రహ సహిత శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి పూజ కరిష్యామి. నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణానాథ్ త్వాగరవతి కుంభోహామి కవింగ వినాశ్రీ నవగ్రహ దేవత కరుణాకర క్షిప్తార్థమన్ సహస్వరామి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామి పూజ స్టార్ట్ అవుతుంది. చిన్న పంచామృతం కలిపిన ఒక చిన్న కప్పులో డిస్పోజల్ కప్పులో ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణానాథ్ త్వాగరవతి కుంభోహామి కవింగ వినా శ్రీ రమా శ్రీ సత్యనారాయణ స్వామి కరుణాకటాక్ష సిద్ధార్థమన్ సహస్వరామి. శ్రీ విఘ్నేశ్వర పంచామృత స్నానం సార్ ప్యామి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు సత్యనారాయణ స్వామి ఫోటో ఒకటి ఉంటుందా? ఫోటో దగ్గర కొంచెం కొంచెం వేస్తుంటారు, అక్కడ పక్కన పెట్టండి. అక్కడ ఉండండి. సత్యనారాయణ స్వామికి చూడు, ఒకసారి కుంకుమ, ఒకసారి పసుపు, ఒకసారి ముక్క, ఒకసారి గులాలు, ఒకసారి పువ్వులు, ఒకసారి అక్షింతలు, ఒకసారి గంధం, ఒక్కొక్కటి ఒకసారి సత్యనారాయణ స్వామి మంచిగా మొక్కుకొని సత్యనారాయణ స్వామి వ్రతం సంవత్సరానికి ఒకసారి చేస్తారు. ఎవరన్నా ప్రతిరోజు చేయలేము మనము, సంవత్సరానికి ఒకసారి చేస్తారు. మంచిగా మనసులో మన కోరిక చెప్పుకొని ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం శ్రీ గోవిందాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం శ్రీ అనంగాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం జనార్దనాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం శ్రీ లక్ష్మీ వత్సలాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం శ్రీ కంబకంఠాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం శ్రీ శాస్త్రభావే నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం శ్రీ వాసుదేవాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం శ్రీ అంచరాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం చక్రధారాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం త్రికాలజ్ఞానే నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం సర్వపాక్షికాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం శ్రీ హరే నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం శ్రీ హరారాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం శ్రీ సాపాక్షాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం శ్రీ కేశవర్ధనాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం శ్రీ నిత్యానందనాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం శ్రీ కమలేక్షాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం శ్రీ కాక్షితాయ నమః. బ్రహ్మణ్యాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం శ్రీ వేదగర్భాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం శ్రీ లోక్యభూషణాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం శ్రీ యుక్తమూర్తాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం శ్రీ జితేంద్రాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం శ్రీ చక్రవర్ధాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం శ్రీ భక్త ప్రియాంకాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం జగద్గురువే నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం శ్రీ అనంత విగ్రహధారాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం నిష్కలంకాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం శ్రీ విష్ణు సహస్రాయ నమః. ఓం సత్యనారాయణ స్వామి నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి నమః. నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామి. కుంకుమ సార్ ప్యామి, గంధం సార్ ప్యామి, పుష్పం సార్ ప్యామి, అక్షితాం సార్ ప్యామి, ధూపం దీపం సార్ మరి చూపెట్టండి. ధూపం సార్ ప్యామి, దీపం సార్ ప్యామి, నానావిధ పరిమళ పత్ర పుష్పం సార్ ప్యామి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సత్యనారాయణ స్వామి కలిసి స్టార్ట్ అవుతుంది. కొన్ని అక్షంతులు కొన్ని పుల్లు పట్టుకొని నమస్కారం చేసుకుని నేనండి. ఒక ఓటుకుంటే కొంచెం వేయండి, ఓటుకుంటే కొంచెం వేయండి, లేకపోతే పట్టుకొని నమస్కారం చేసుకున్నా. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సత్యనారాయణ స్వామి కరుణాకర క్షిప్తార్థమన్ సహస్వరామి. శ్రీ సత్యనారాయణ స్వామి ప్రథమాధ్యాయం ప్రారంభం. పూర్వకప్పుడు సౌనికాది మహాములు కొందరు నైమిషానికి ఉన్నవారే సూతమామను చూచి ఇట్లా అడిగినారు, ఏ వ్రతం చేస్తే, ఏ తపస్సు చేస్తే కోరిన ఫలములు సిద్ధించును, అట్టి వ్రతాన్ని తెలుపని అడిగినారు. అందులో సూతమామని, ఓ ముల్లారా, పూర్వకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువును ఇదే విధంగా అడగా శ్రీహరి ఈ విషయం చెప్పాను. నారదమామని భూలోకమున మానవులు పడుతున్న కష్టము చూసి వీరి కష్టములు ఎట్లా లోను అందుకేదైనా ఉపాయం చెప్పి అనుగ్రహించను. అందుకు నారదమామని విష్ణులోకములో చతుర్మూర్తుడు, తెల్లని శైలి గలవాడు, శంఖము, చక్రము, గదాపద్మం మలుగు, అలంకార పిడుగు శ్రీహరి చూసి మనసులో ప్రార్థించను. ఆదిపురుషుడైనటువంటి భక్తుల బాధ్యత గురించినటువంటి శ్రీమన్నారాయణ, నీ భక్తులు నమస్కరించున్నాను. ఓ నారదమామని, నీ వచ్చిన కారణం ఏమిటి, నీ కోరిక చెప్పమడిగాను. అందుకు నారదుడు
నాడు ఈ మహావిష్ణువు వచ్చి జగద్రక్షగా భూలోకమున మానవులు నానా విధ కష్టాల నుంచి ఉన్నారు. వారి కష్టములు ఎట్లా దూరను అందుకేదైనా ఉపాయం చెప్పి అనుగ్రహించను. అందుకు శ్రీహరి ఇట్లా చెప్పలేను. నారదమామని నీవు లోకహితార్థమై చక్కని విషయం అడుగుతుంది. అందుకు వ్రతం కాదు ఆ సత్యనారాయణ వ్రతము. ఈ వ్రతము భక్ష్యాలతో ఆచరించిన ఇహలోకమున సకలేశ్వర పొంది అంత మన స్వర్గలోకం మోక్షం పొందని చెప్పాను. అది నాడు నడుచున్నాడు. ఓ దామోదర ఈ వ్రతము ఎట్లా ఆచరించిన వాళ్ళను దాని ఇది వల్ల ఎవరు ఆచరించినారు అంతా తెలుపడిగాను. అందుకు శ్రీహరి ఇట్లా చెప్పగలిగాను. సత్యనారాయణ వ్రతము సకల దుఃఖం నివారించను, సకలేశ్వరుడు కలుగును, సంతానం కలుగును, సర్వతా జయప్రదముడును. ఈ వ్రతము వైశాఖ మాసము గాని కార్తీక మాసం గాని మాఘ మాసము గాని కష్టములు సంబంధించినప్పుడు దరిద్రంతో బాధపడిచినప్పుడు ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించిన అట్టి వివాదములు తప్పుగా చెప్పగలను. నారదమామని శక్తి గలవారు ప్రతి నెల లేదా సంవత్సరం ఒకసారి ఎవరి శక్తి అనుసారం వారు చేయవచ్చు. ముందుగా పూజాస్థానంలో గోమతో అడిగి వరిపిండి 5 రంగులతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం వేసి ముందుగా కలశముని, విఘ్నేశ్వరుని, లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పార్వతీ పరమేశ్వరుని, నవగ్రహాలను యథావిధిగా పూజ చేయవాలను. తొలుకు ఏ దినమైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతం చేయవారు బంధువులను పెంచుకొని అరటి పండు, ఆవు పాలు, ఆవు నెయ్యి తీసుకొని స్వామివారికి నైవేద్యం ఇవ్వాలను. నైవేద్యం ఇచ్చిన వెంబడ బంధువులతో బ్రాహ్మణులు కలిసి భోజనం చేయవలను. సత్యనారాయణ ప్రీతిగా నృత్య గీతములు ఆచరించవలను. ఇది భూలోకమున కలియుగమునందు ఇష్టకామిత బంధువులకు మిక్కిల సులభమైన మార్గం. శ్రీ సత్యనారాయణ స్వామి ప్రథమాధ్యాయం సమాప్తం. బోలో శ్రీ సత్యనారాయణ స్వామికి, బోలో శ్రీ సత్యనారాయణ భగవాన్కి, బోలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి. ఒకరు తెలుసుకోండి ఆయనకి. ఓం శ్రీ రెండు పైన పెట్టి మెల్లగా ఉంటాయి సార్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సత్యనారాయణ స్వామి గురునాథ సిద్ధతమ సహస్వరామి ఆర్తమ. చిన్నది ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణానాథి గమింగీన. పట్టుకోండి, అందరూ పట్టుకోండి. సర్వమంగళ మంగళేశ్వరి చేపట్టుకో. ఓం శ్రీ సర్వమంగళ మంగళేశ్వరి సర్వాధికారికి శరణ్యేత్రదేవి శ్రీ రమా సత్యనారాయణ స్వామి కర్పూర నీరాజనం సమర్పయామి. సర్వేశ్వర విశ్వేశ్వర లోకేశ్వర శ్రీ రామలక్ష్మణ శత్రుఘ్న సీతా సమేత శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ సత్యనారాయణ స్వామి కర్పూర నీరాజనం సమర్పయామి. కింద పెట్టినాం ఒకసారి, కింద పెట్టు. కొంచెం కూర్చొని నీళ్ళు తీసుకుంటాం ఇట్లా. ఒకటి పెట్టి చేత్తో పట్టుకోస్తామని ఒకసారి దేవుని చూపెట్టు. కింద పెట్టమని మీరు తీసుకోండి. అండి అక్కడి నుంచి తీసుకొని ఒకసారి అందరూ చూపించండి ఒకసారి. ఓం శ్రీ గణానాథి గవింక వినాశి రమాశే సత్యనారాయణ స్వామి కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శ్రీ గురుభ్యో నమః. సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు మనం ఏమంటే సత్యనారాయణ స్వామి ఫస్ట్ నుంచి సత్యనారాయణ స్వామి ఒకటే అంటుంటాం. సత్యనారాయణ స్వామి భార్య ఉంది, చాలా మంది తెలియదు, అంతే రమాదేవి. ఆమెను కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇద్దరు కూర్చుంటారు కదా, దంపతులు ఇద్దరు కూర్చుంటారు కాబట్టి మనం ఒకటే ఫస్ట్ నుంచి సత్యనారాయణ స్వామి అంటాం. రమాదేవి కాబట్టి ఆమెను గుర్తు చేసుకోవాలి. రమాసైత అంటారు, విన్నారు కదా. రమాసైత సత్యనారాయణ స్వామికి. మళ్ళీ అక్షంతరం తీసుకోండి. నూనె అగరబత్తి కొంచెం చూస్తుండండి. అగరబత్తి అయిపోకుండా ముందు ముట్టిస్తున్నాండి. శ్రీ సత్యనారాయణ స్వామి
ద్వితీయ అధ్యాయం ప్రారంభం. ఓ ముఖ్యేశ్వరా, పూర్వం ఈ వ్రతము ఆచరించిన వారు ఖచ్చితంగా వినండి. పూర్వం కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మిగులు దరిద్రుడు నడిచి అన్న వస్త్రము లేక ఆకలి బాధపడుతూ ప్రతి ఇల్లును తిరుగుతున్నవాడు. భగవానుడు బ్రాహ్మణుడు కావున ఆ వృద్ధ బ్రాహ్మణుడు రూపం పొందివాడై ఆ బీదబాన్ని ఎదురుగా పోయి, ఓ బ్రాహ్మణ, నీ వేద వేడి ఉన్నావు, చదువుకుని ఉన్నావు, ఇటు దరిద్రం మంచుడుకు కారణం అడిగాను. ఓ ప్రభు, నేను వ్యక్తిని దరిద్రుడును, భిక్షాడంతో జీవిస్తున్నాను, చాలా కష్టం పడుతున్నాను, నా దరిద్రం పోవడానికి ఉపాయం చెప్పి అనుగ్రహించను. బ్రాహ్మణ శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారం ఉన్నాడు. ఆ సత్యదేవం చేయించు నీ కష్టం ఎట్లా తొలగిపోవాలని చెప్పాను. ఆ విధంగా చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు వర్తమాన విధానం చెప్పి అక్కడే అగ్రస్తుడయ్యను. అది విని బ్రాహ్మణుడు వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతము రేపు చేస్తున్నానని మనసులో సంకల్పించుకొని ఆ రాత్రి నిద్రరాబోగా ఎట్లా తాళం గడిపి మన్నాడు ప్రాతకాలం లేచి నిత్యవృత్తం నెరవేర్చుకుని భిక్షాడను బయలుదేరాను. ఆ దినమున బ్రాహ్మణుడు చాలా భిక్ష లభించింది. దాంతో బ్రాహ్మణులను బంధును పుచ్చుకొని దక్షిణ సత్యనారాయణ వ్రతమాచను. వ్రతంలో వలన అతని ధనమును పుత్రులను పొంది జీవితాంతం సంఘర్షణ నుంచి అంతమ స్వర్గలోక ముఖ్యం పొందెను. ముందారా, ఈ వ్రతము ఎవరెవరు చేసినా చెప్తున్నా వినండి. ఒకప్పుడు బ్రాహ్మణుడు భక్ష్యాత వ్రతం చేస్తున్నాడు. అప్పుడు కట్టెలు అమ్ముకొని జీవించే వరకుడు కట్టెలు కావలి వీధిలో వచ్చి వ్రతం చేస్తును. కట్టెల వ్రతుడు మీకు ఆకలితప్పుడు చేత బ్రాహ్మణుడు చేసిన వ్రతం చూసి, ఓ మహాత్మా, మీరు చేసిన వ్రతం ఏమిటి? ఈ వ్రతం చేసినా ఏం ఫలితం వచ్చును? రైతులు నాకు చెప్పిన అడిగాను. ఓ సత్యనారాయణ వ్రతము, ఈ వ్రతం ఆచరించిన సకల కొడుకులు శిక్షించను, సకల ఇస్తులు అని చెప్పాను. బ్రాహ్మణుడు విధంగా చెప్పగా కఠిన వ్రతుడు వీళ్ళు సంతోషించి ప్రసాదం తీసుకుని భోజనం చేసి విమ్మడ పుల్లల కావడి భుజం పెట్టుకుని ఈ దినము ఈ పుల్లల ధనముతో సత్యనారాయణ మసరించుకుని అతని ధనవంతులు వీరుగా అతని పూలదిన కంటే రెట్టింపు ధనం వచ్చింది. అతని ముందు సంతోషించి ఆవు పాలు ఆవుని అరటి పండు తీసుకుని బంధుమిత్రులను ఆహ్వానించి అక్కడే సత్యనారాయణ చేయొచ్చు జీవితాంతం సకాశం అందించి అంతమైన స్వర్గంలో మోక్షం పొందెను. శ్రీ సత్యనారాయణ స్వామి ద్వితీయ అధ్యాయం సమాప్తం. బోలో శ్రీ సత్యనారాయణ స్వామికి, బోలో శ్రీ సత్యనారాయణ భగవానికి, బోలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి. పట్టపోతే కింద పెట్టండి. పట్టపోతే కింద పెట్టి ఎడికెళ్ళి బా. నమోస్తుతే శ్రీ రమాశయ సత్యనారాయణ స్వామి కర్పూర నీరాజనం సమర్పయామి. శ్రీ విఘ్నేశ్వర శ్రీ రామలక్ష్మణ భరతశత్రుఘ్న సీతా సమేత శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి, శ్రీ కులదేవత ఇష్టదేవత కర్పూర నీరాజనం సమర్పయామి. శ్రీ కింద పెట్టండి, ఒకసారి కింద పెట్టండి, వీటి జరిగిన ఒకసారి. యోగ సత్యనారాయణ స్వామికి. ఓం శ్రీ గురుభ్యో నమః. లక్షంతరం పునరుస్తానమ్మ. శ్రీ సత్యనారాయణ స్వామి తృతీయ అధ్యాయం ప్రారంభం. ఓ ముఖ్యేశ్వరా, ఇంకో కచ్చోటం వినండి. పూర్ణము ఉల్కాముఖుడు రాజుగలడు. అతని ఇంతము జయించిన వాడు సత్యవంతుడు. ప్రతి దేవాలయాన్ని పోవచ్చు అందరికీ విషయ ధనమిచ్చి సంతోషపెడుతున్నాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణం కలది. ఆ దంపతులు ఉన్నాడు. భద్రశీల జన్మన సత్యనారాయణ వ్రతమాడుతున్నారు. ఆ రాజు వ్రతం చేయగా సాధువునక వయస్సుడు అనంతమైన ధనముతో పడవనించుకుని మార్గమున వ్యాపారం మార్గం పోవచ్చు. రాజు చేసిన వ్రతం వచ్చి, ఓ రాజా, నేను చేసిన వ్రతం ఏమిటి? ఈ వ్రతం చేసిన ఏం ఫలితం వచ్చును? రైతులు నాకు చెప్పిన అడిగాను. వైశ్యుడు గారు రాజు చెప్తున్నాడు, మేము పుత్రుల బంధువులకు మేము సత్యనారాయణ వ్రతం ఆచరించామని చెప్పాను. వైశ్యుడు రాజు చెప్పిన రాజా, నాకును సంతానం లేదు కనుక నేను వ్రతం ఆచరించి సంతానం పొందిన పలికెను. ఇరవై వైశ్యుడు గారు వ్యాపారం పూర్తి చేసుకుని తన స్వగ్రామం చేరుకుని సత్యనారాయణ వ్రతం వలన తన భార్య లీలావతి చెప్పి ఆ వినిచుండగా నాకు సంతానం కలిగించు తప్పక వ్రతమాసం కలిగించేసాను. ఒక దినమున లీలావతి ధరం పాండే భక్తులు శుభించి గర్భవతి కొన్ని మాత్రం కుమారైనగా నేను ఆ కుమారైకు కళావతి అని పేరు పెట్టుకుని
అల్లారు ముట్టుగా పెంచుకుంటున్నారు. అప్పుడు లీలాలకు భర్త చెప్పి నాదా మనకు సంతానం కలిగింది, మనకు వ్రతం చేద్దామండి. అందుకు అతడు ఇప్పుడేం వద్దు, అమ్మాయి వివాహకాలంలో వ్రతం చేద్దామని చెప్పి సమాధానం చెప్పి వ్యాపారములకు పట్టణం బయలుదేరి వెళ్ళిపోయాను. తర్వాత కొంత కాలంలో కళావతి యుక్త వయసు వచ్చింది. ఒక దూతను పిలిచి ఈ పవిత్రమైన వారిని తీసుకురమ్మని చెప్పి పంపించాను. ఆ దూత వెంటనే నగరంపై ఒక యువకుడైన కుమారుని తీసుకొచ్చి మహావైభవంగా వివాహం చేశాను. ఆ వివాహ సంబంధ వయసులో సత్యనారాయణ స్వామి విషయం మర్చిపోయాను. ఆ ఊరిలో చంద్రకేతు మహారాజు పరిపాలిస్తున్నాడు. సాధు వ్రతం చేయగల చూసి సత్యనారాయణ స్వామి కోపించిన వాడి అతన్ని క్షమించాను. వీరికి దారుణమైన కట్టంగా క్షమించాను. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనాన్ని అపహరించి వడ్డలకు వెళ్లి పారిపోయినారు. వారి దొంగలించుకుని ప్రభు ధనంతో కూడా దొంగలు పెట్టి తీసుకొచ్చినాము, విచారించి తన శిక్ష విన్నవించడానికి ఆజ్ఞాపించను. దీన్ని తీసుకుపోయి కారాగృహం ఆజ్ఞాపించనని రాజు అభిమానించను. ఎంత ప్రాంతను వారి మాట వినేవారు లేకపోయినారు. ఇంకను సత్యనారాయణ స్వామి వలన వారి ఇంత ధనవంతియు దొంగలు దొరికిపోయినారు. మనో విచారం అధికపోయాను. తింటుకు తిండి అన్నా లేక ఇంటికి దొరకని భిక్ష ప్రసాదంగా తీసుకొని చెప్పింది. ప్రభు మా అపరాధం క్షమించి నా భర్త అల్లు సుఖంగా ఇది చేయనట్లు అనుగ్రహం ప్రకటించును. ఇలా సత్యనారాయణ చేయడం వల్ల స్వామి సంతుష్టుడై ఆ రాత్రి చంద్రకేతు మహారాజుకు స్వప్నం సాక్షారించి రెప్పటి తన స్వగ్రాములకు తిరిగి పంపించినారు. శ్రీ సత్యనారాయణ స్వామి అధ్యాయం సమాప్తం. బోలో శ్రీ సత్యనారాయణ స్వామికి, బోలో శ్రీ సత్యనారాయణ భగవానికి, బోలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి. ఇద్దరు ఒకటే కదా. రమా సత్యనారాయణ స్వామి శ్రీ రామలక్ష్మణ సత్యనారాయణ సీతా సమేత శ్రీ ఆంజనేయ స్వామి శ్రీ సత్యనారాయణ స్వామి కర్పూర శ్రీరాధనం స్వామి చతుర్థాధ్యాయం ప్రారంభం. ఇతర వయసులో తోడుకుని అందరికీ అనేక దానం చేస్తూ నగరం బయలుదేరుతున్నారు. వారి సముద్రమున కొంత దూరం పోయిన తర్వాత సత్యనారాయణ స్వామి సన్యాసం నుంచి ఆ వయసులకు వచ్చి, ఓ వయసుగా మీ పదవిన సామాన్లు ఇవ్వగలిగాను. ఆ మాట విని వయస్సులు ధనకరంతో కావున పరిహాసం అవుతూ, ఓ సన్యాసి మా పడవలో ఏముందో నీకెందుకు, పడవలో ఆకులు అలమ తప్ప మరేది లేదని బదులు చెప్తున్నారు. ఆ విధంగా చెప్పి వయసు తన పడవలో ధనమున్న సంతులు బదులు ఆకులు అలమ చూసి మూర్చలపై తెలుగుచ్చుకుని నేర్చున్నాడు. అప్పుడు ఆంజనేయ మామని చూసి నేర్చుకున్న వాళ్ళ ప్రయోజనం ఏమున్నది, ఆ సన్యాసి శరీరంగా అయిపోయింది. ఏం చేసినా సన్యాసి వాళ్ళు కనుక ఆయన ప్రార్థించమని చెప్పాను. వయసులో అల్లు మాట విని పదే సన్యాసిని పోయి శాస్త్ర నమస్కారం చేసి మహాత్మా అజ్ఞానం అవివేకిని ఇంత పరివేశంగా మాట్లాడుతుని నా ధనం లభించినట్లు అనుగ్రహించను. తర్వాత వయస్సులు పరమేశ్వరుడుగా తన ధనమంతియు ఇదా ప్రకారంగా ఎక్కడికక్కడను. తర్వాత వయస్సులు అల్లుడా అదే మా రత్నకు చెప్పి తన రాక భార్య పుట్టుకోమని ఒక దూత గమనించాను. ఆ దూత నగరం పోయి అమ్మా నీ భర్తాళ్ళు వచ్చి ఉన్నారు, సత్యనారాయణ వ్రతము త్వరగా నిమిషంలోనని పరవత్రకు పోయాను. అందువల్ల సత్యనారాయణ పొరమర్చి ధనంతో పరవను అందరినీ ముంచి వెళ్తున్నాడు. వారందరూ దుఃఖితుగా కను కనపాక్షులు అల్లుడా చూచుండగానే మునిగిపోయింది. ఎంత సత్యనారాయణ మాత్రం జరిగింది. స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొను. కళావతి భర్త చనిపోవడం చూసి అతని పాదుకులు కైకొని వాడికి నమస్కారం చేసుకొని అంత సత్యనారాయణ వయసును గణించి వైశ్యుడా ఈ కుమారి ప్రసాదం భుజించగా భర్తను చూసి వచ్చింది. ఈ కుమారి ప్రసాదం రుచిగా భర్త రుచిగా వచ్చింది. ఆ ప్రసాదం నుంచి వచ్చించో అంతా శుభంగా చెప్పాను. వెంటనే ఆ ప్రసాదం దగ్గర వచ్చే వరకు తన భర్త నా వద్ద కూడా పైకి తెచ్చున్నారు. అందరూ సత్యనారాయణ ఆచరించి మిమ్మల్ని సుఖంగా ఇల్లు చేరుకున్నాను. తర్వాత వయసులో బతుకుంది కాలం సుఖంగా అంతమున స్వర్గలోక మోక్షణ పొందెను. శ్రీ సత్యనారాయణ స్వామి చతుర్థాధ్యాయం సమాప్తం. బోలో శ్రీ సత్యనారాయణ స్వామికి, బోలో శ్రీ సత్యనారాయణ భగవానికి, బోలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి. మనకి 2000
బయట వస్తుంది. అరే జరే ఓం శ్రీ గురుభ్యో నమః. పట్టుకోండి అందరూ పట్టుకోండి. ముగించారా? ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మంగళే శివే సర్వార్థకారికే శరణ్యేత్రమగం దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ రమా సత్యనారాయణ స్వామి కర్పూర నీరాజనం సమర్ప్యామి. సర్వేశ్వర విశ్వేశ్వర లోకేశ్వర శ్రీ సత్యనారాయణ స్వామి కర్పూర నీరాజనం సమర్ప్యామి. కింద పెట్టండి. మీరు చల్లండి. దేవుని చూపెట్టమ్మా. మీరు తీసుకోండి. వీడియో వెళ్ళకపోయినా కడిగండి. తీసుకోండి. తీసుకున్నాక అందరికి మళ్ళీ ఓం శ్రీ గురుభ్యో నమః. జబల సత్యనారాయణ స్వామికి లక్ష్మీతులు పూజ తీసుకోండి. శ్రీ సత్యనారాయణ స్వామి పంచమాధ్యాయం ప్రారంభం. సూతమామని మండలానికి మునింటులారా మరి కచ్చపడి వినండి. పూర్వము తుంగధ్వజన రాజు ప్రజల్ని కన్నదగచ్చు రాజ్యపాలన చేస్తున్నాడు. ఆ తుంగధ్వజుడు పోనాడు అరణ్యకు పోయి అనేక జంతువులు సంహరించి ఇంటికి వచ్చు మార్గమున మారేడు చెట్టు కింద అక్కడ గొల్లలు బంధువులతో కూడి సత్యనారాయణ సభ మారుస్తున్నారు. అందరూ ప్రసాదం పొందినారు. రాజు ప్రసాదం పొందించక తన నగరం వెళ్ళిపోయాను. అందులో సత్యనారాయణ స్వామి రాజుపై అగ్రం వచ్చి రాజు యొక్క 9 కుమారులు చనిపోయినారు. సకల సంపదలు అంచికిపోయాను. క్రమంగా దరిద్రం సంబంధించను. ఎంత రాజు తాను ఇట్లా అనుకున్నాను గొల్లలు ఇచ్చిన దాన్ని ప్రసాదమును భక్ష్యంపక తిరస్కరించని. అందుకే నాకు సిద్ధాన్ని వెంటనే గొల్లల చెంతకు పోయి భక్ష్యాలతో సత్యనారాయణ సమర్పించను. మహాప్రవీణ వ్రతము భక్ష్యాలతో ఎవరైతే ఆచరిస్తారో ఎవరికి అదే భక్తి వింటారో వారు ధనవంతులగరు. అన్ని బాధ నుండి విముక్తి పొందుతారు. భయగ్రస్తులకు భయం దొరికిపోతుంది. కలిగమన సత్యనారాయణ వ్రతము ప్రత్యక్షపరమైనది. కలిగమన సత్యనారాయణ కొందరు సత్యేశ్వరు కొందరు సత్యనారాయణ కొందరు పిలుచుకుంటున్నారు. సనాతన శ్రీహరి శ్రీ మహావిష్ణువు భక్తులు కోరికలు తెచ్చేందుకు శ్రీ సత్యనారాయణ స్వామిగా వెలిసి ఉన్నాడు. వ్రతం చేయడం శక్తి లేకన్నా ఎవరైనా వ్రతం చేయగా చూసినా కథ విన్నా సత్యమైన అనుగ్రహం వల్ల సకల కష్టం తొలగిపోయి సకలేశ్వరులను. ఈ స్కాంద పురాణే శ్రీ సత్యనారాయణ స్వామి పంచమాధ్యాయం సమాప్తం. బోలో శ్రీ సత్యనారాయణ స్వామికి, బోలో శ్రీ సత్యనారాయణ భగవానికి, బోలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి. కాదు గుడికి ఒక ముద్దేసి ఒక విస్తరాన్ని ఆ ప్రసాదం హల్వా ప్రసాదం ఉంటుంది. హల్వా ఆ రవ్వ ప్రసాదం పంచామృతం అన్ని పెట్టిన తర్వాత ఒక పసుపు కూడా ముఖ్య కాదు. ये मचना आपकी कुछ लाइट के लिए चल रही है कुछ पूछा दीजिए సండి అమ్మ సనకి అడిగాను
ఓం శ్రీ పాండవుల గోత్రస్య శ్రీ ప్రవీణ్ కుమార్ నామదేశ్య సాధనపత్ని ఆయన చెప్పాలి శ్రీ సాధనపత్ని గౌతమి నామదేశ్య శ్రీ వేదాంశ నామదేశ్య లుసికా నామదేశ్య సహ కుటుంబస్య శ్రీ పాండవుల చెప్తున్నా కదా శ్రీ పాండవుల గోత్రస్య శ్రీ యాదగిరి నామదేశ్య శ్రీ కీర్తన నామదేశ్య శ్రీ జస్విని నామదేశ్య శ్రీ హరీష్ నామదేశ్య సహ కుటుంబస్య అయిపోయారా సహ కుటుంబస్య ఆయురారోగ్యమస్తు సకల కార్యసిద్ధిరస్తు శ్రీ సత్యనారాయణ స్వామి కరుణాగడాక్ష ప్రాప్తిరస్తు శ్రీ విఘ్నేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు అవి అక్షింతలు పట్టుకొని 5 సార్లు తిరగండి కుడి చేతి పక్కన తిరగండి మంచిగా మనసులో కోరుకొని తప్పులుంటే క్షమించమని సత్యనారాయణ స్వామి తెలియండి యాని కాంతి పాపాని జన్మాంతర కృతాని చ తాని ప్రశ్నంతి ప్రక్షణం పదే పదే పాపోహం పాపకర్మానం పాపాత్మం పాప సంభవం త్రాయి మా కృపాదేవ శరణాగత వత్సల శ్రీ రమాశయ సత్యనారాయణ స్వామి ఆత్మరక్షణం సమర్ప్యామి ఓం శ్రీ గురుభ్యో నమః సర్వేశ్వర విశ్వేశ్వర అక్షరం వేసిన నమః ఆడుతూ ఆడతారా పాట యూట్యూబ్ పెట్టు అలా అక్కడ ఉంది కావాలండి చూసుకొని చదివి పాడచ్చు అంతమందికి ఆడిస్తుంటే ఇంక నేను పాడవా అంటున్నాను ఎవరికి రాదు చూడండి